మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రెండో భాగం. నవీన మనసు ద్రవించిపోయింది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని రవలి యవ్వనపు చీకటి రాత్రి లాంటి నిన్నటి జీవితంలో నిలబడి ఏ గంధర్వుడో వచ్చి తనకు ఆసరా ఇవ్వకపోడాని శుక్రతారలా కలలు కని ఉంటే అదిలా విధ్వంసమైపోయింది. అలసిన ప్రవాహం నుంచి అందమైన దరికి చేరాలని ఆర్తిగా ఎదురుచూసి చూసి పలకలేని విచిత్ర విపంచికలా మారి పడగ విప్పి అదే ఓ నాగుకి నివాస స్థలమైన మొగలి పొదగా మిగిలిపోయింది. తెల్లవారుగానే ఇంటి నుంచి బయలుదేరబోయిన నవీనాని రవలి ఆపబోయింది. కానీ నవీన మృదువుగా తిరస్కరించింది. అరుణ రాగరంజితమై ఉన్న రవలి కనుపాపల్ని చూడగానే అర్థమైపోయింది రవలి రాత్రంతా ఏడ్చి ఉంటుందని. వెళ్తాను రవలి, ఓ రాత్రి ఉన్నానుగా. నవీన నిర్లిప్తంగా కాదు అనువంత ఉక్రోషం ధ్వనింపచేస్తూ చెప్పింది. అది కాదే, నువ్వెంత సుఖంగా ఉన్నావో కూడా అర్థం చేసుకున్నాను. రవలి మొహం పాలిపోయింది. శిథిల యవ్వనంలో తిరుగుతున్న జరాసంధ్యలా కళ్ళు చెప్పని కృతుల అద్దాలు కన్నీళ్లలా ఉబికి ఓడించబోతుంటే నివారించడానికి విఫల ప్రయత్నం చేస్తుంది. వెళ్లే ముందు ఒక్క మాట రవలి, భావరహితంగా అంది నవీన. జీవితంలో రాజీపడే క్షణాలుంటాయని నేను నమ్ముతానేమో కానీ రాజీపడి బ్రతకడమే జీవితం అంటే నేను అంగీకరించనే. అందరూ నాలాగే ఆలోచించి తీరాలనుకోవడం న్యాయం కాదేమో గాని నేరం కాదుగా. అందుకే నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా సహకారం అవసరమైనా నేనున్నానని మర్చిపోకు. వస్తాను. నవీన రవలి ఇంటి నుంచి బయలుదేరింది. హఠాత్తుగా నవీనాకి తన భర్త యోగేంద్ర గుర్తుకు రావటం యాదృచ్ఛికం కాదు. పెళ్ళి అనే 2 అక్షరాల పదమే ఆడదాని జీవితాన్ని శాసించగలది. అయితే తను నిజంగా అదృష్టవంతురాలు అనుకుంది రవలి భర్త ప్రవర్తనని జ్ఞప్తికి తెచ్చుకుంటూ. హైదరాబాద్ నగరంలో రాత్రి 7 గంటల సమయం. అశోక్ నగర్లోని ఓ ఇంట్లో సందడిగా ఉంది. ఆ సందడికి కారణం ఆ ఇంటి యజమానురాలు మ్యాగీ తన కొలీగ్స్కి ఇస్తున్న పార్టీ. సుమారు 30 ఏళ్ల వయసున్న మ్యాగీ ఓ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ మార్కెటింగ్ డివిజన్లో ఆఫీసర్గా పనిచేస్తుంది. జన్మతః ఆంగ్లో ఇండియన్ అయిన మ్యాగీ పార్టీ ఇస్తున్నది పుట్టినరోజో పెళ్లిరోజో అయినందుకు కాదు, 5 ఏళ్ల క్రితం తను విడాకులు తీసుకున్న రోజైనందుకు. అలాంటి మోడర్న్ భావాలు గల యువతి కావడం మూలంగానే మగాళ్లతో కలిసి తాగగలదు, విడాకులకు వార్షికోత్సవాలు జరుపుకోగలదు. ఇది చాలా విచిత్రం అని ఎవరన్నా అంటే మీ నరకాసురుడు పోయిన రోజు హిందువులు దీపావళి చేసుకోవడం లేదు అంటూ తన భర్తనే రాక్షసుడికి దూరమైన రోజు ఎంత పండగ రోజో చెబుతుంది అచ్చ తెలుగులో. అప్పటికే 3 పెగ్గులు తీసుకున్న మ్యాగీ 4వ పెగ్గుని గ్లాసులో వంపుకుంటూ ఇదేం బాగోలేదు అంది ఉన్నట్లుండి. మందా? సుధాకర్ అడిగాడు. కాదు, యోగేంద్ర మందు తాగకపోవడం. ఓ మూల ఏదో మ్యాగజైన్ చదువుతూ కూర్చున్న యోగేంద్ర ఇబ్బందిగా కదిలాడు. బలవంతం మీద కంపెనీ ఇవ్వడానికి వచ్చాడే తప్ప నిజానికి ఇలాంటి సందర్భాలకి చాలా దూరంగా ఉంటాడు యోగేంద్ర. అందరితో మిక్స్ అవుతాడు తప్ప అన్నిట్లోనూ కలవడు. క్షమించే మ్యాగీ, వాడు కాలేజీ రోజుల నుంచి ఇంతే అన్నాడు యోగేంద్రకి మంచి స్నేహితుడైన సుధాకర్. కంపెనీ ఇవ్వడానికి వచ్చింది కూడా వాళ్ళావిడ ఊర్లో లేదని. మందు ముట్టుకోకుండా కేవలం కంపెనీ ఇవ్వడము అంటే పెళ్లి చేసుకుని కూడా కాపురం చేయలేకపోవడం లాంటిదని నా అభిప్రాయం అంది మ్యాగీ. వండర్ఫుల్! రామరాజు రెచ్చిపోయాడు. మ్యాగీ కంపారిజన్ అదిరిపోయింది. మందు ఇప్పిస్తే చాలు, తాగినంతసేపు ఇప్పించిన వాళ్ళకి తాళం వేయడం రామరాజుకి అలవాటని తెలిసిన యోగేంద్ర చిన్నగా నవ్వేశాడు తప్ప రియాక్ట్ కాలేదు. మ్యాగీకి ఒళ్ళు మండిపోయింది యోగేంద్ర మౌనంతో. మాట్లాడితే మైలపడిపోవు, కాస్త నోరు విప్పు. విప్పడం కంటే వినడం బెటర్ అని సైలెంట్గా ఉన్నాను. యోగేంద్ర జవాబులో ఏ అశ్లీలత ధ్వనించిందో శ్యాంబాబు పకాన్ల నవ్వాడు. సుధాకర్ విస్మయంగా చూశాడు. యోగేంద్ర ఏదో జోకి వేసినట్లు ఆ వికటాటహాసం దేనికి? వేయకపోవడమేమిటి? మ్యాగీ నోరు విప్పవేమంటే విప్పడం కన్నా వినడం బెటర్ అని తెలుగు సినిమా టైపు డబల్ మీనింగ్ డైలాగ్ వాడాడు. మ్యాగీ యోగేంద్రకేసి చూసిన చూపు అక్కడ ఎవరన్నా గమనించి ఉంటే టాపిక్ ఇప్పుడు ఆ చూపు మీదకి మళ్ళీ ఉండేది. చెరువు మీద కమ్ముకున్న పొగమంచులాగా ఆమె కళ్లల్లోని కాంక్ష ఒంటి నిమ్నోన్నతాల్లో రగిలే వేడిసెగలకి అడ్డం పడుతుంది. ఏమిటి? అంది మ్యాగీ ఉద్రేకాన్ని అణుచుకుంటూ. ఇప్పుడు మన దాంపత్య జీవితాలకి సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాల్ని మాట్లాడుకోబోతున్నాం. టాపిక్ పూర్తిగా తన వైపుకే మళ్ళెట్టుందని గ్రహించాడు యోగేంద్ర. ఆఫీసులో సైతం ఏదో వంకన తనతో మాట్లాడి అల్లరి చెయ్యాలనుకునే మ్యాగీ ఇప్పుడు పూర్తిగా తనను టార్గెట్ చేసి చర్చ మొదలు పెట్టేట్టుంది. నేను వెళ్తాను అన్నాడు యోగేంద్ర పైకి లేస్తూ. మీ ఆవిడకే అన్యాయం జరగనివ్వను, కూర్చో అంది మ్యాగీ వారింపుగా. బడేలను మళ్ళీ నవ్వాడు రామరాజు. ఆ నవ్వులో మ్యాగీ కన్నా మ్యాగీ అందించే మందు మీదున్న కృతజ్ఞత ధ్వనించింది. కూచోరా, సుధాకర్ చనువుగా అన్నాడు. నేనున్నానుగా, నీకేం భయం లేదు. నేను వెళ్తానంటున్నది భయపడి కాదు. మరి దేనికటా? శ్యాంబాబు నిలదీశాడు. అసలు దేనికి భయపడాలట?
ఈసారి యోగేంద్ర నిలదీశాడు. నాకు టక్కున అంది మ్యాగీ. నీకెందుకు భయపడాలి? యోగేంద్ర మందహాసంగా అడిగాడు. తాగిన నేను నిన్ను ప్రొడ్యూస్ చేస్తానేమో అని. ఆ పరిస్థితి నేను రానివ్వను అన్నాడు యోగేంద్ర. అంటే ముందే అంగీకరిస్తావా? మ్యాగీ ఆఫీసులో అడపాదడపా ఇలాంటి చనువుని ప్రదర్శించినప్పుడు యోగేంద్ర అసలు పట్టించుకునేవాడు కాదు. ప్రత్యేకించి తన మీదనే ప్రయోగాలు చేస్తుందని కూడా అతనికి తెలుసు. కానీ ఇప్పుడు తాగి ఉన్న మ్యాగీ ఇలా మాట్లాడటం కాస్త ఇబ్బందిని కలిగించింది. మాట్లాడవే యోగి, రెట్టించింది మ్యాగీ. రేపు తప్పనిసరైనప్పుడు ఈల్డ్ కావడం బెటర్ అనే స్టేట్మెంట్ గురించి ఆలోచిస్తున్నావా? లేదు, ఈల్డ్ అయితే అది రేపు అనిపించుకోదని చెప్పాలనుకుంటున్నాను. యోగి జవాబుకి చప్పట్లు కొట్టాడు సుధాకర్. వెంటనే మ్యాగీ వైపు తిరిగి, వాడితో పెట్టుకోకు మ్యాగీ. యోగి మౌనంగా ఉంటాడు కాబట్టి వాడిని నిజంగా పేరుకు తగ్గట్టు యోగి అనుకోకు అన్నాడు. ఎందుకనుకుంటాను? మ్యాగీ ఉత్సాహంగా అంది. ఈజ్ హ్యాండ్సమ్ బాయ్. ఏ ఆడదాని ప్రేమనైనా పొందగలిగే అల్ట్రా ఫిగర్. ఇది తప్పు మ్యాగీ, తాగిన మైకంలో ఓ ఉపదేశంలా అన్నాడు శ్యాంబాబు. యోగి నీకన్నా చిన్నవాడు. ఇష్టపడటానికి చిన్న పెద్ద తేడా ఏముంది? మ్యాగీ అందుకుంది. యువర్ రైట్ మ్యాగీ. యోగేంద్ర వాతావరణాన్ని తేలికపరుస్తూ ఓ టేబుల్ అంచున జారిగలబడి అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరినైనా ఇష్టపడొచ్చు. థ్యాంక్స్ అంది ఆమె. అయితే ప్రాబ్లం రెండు పక్కల ఇష్టం మొదలైనప్పుడే. అర్థం కావడం లేదు. ఇంకేముంది? సుధాకర్ జోక్యం చేసుకున్నాడు. నువ్వు వాణ్ణి ఇష్టపడుతున్నట్లు వాడు కూడా నిన్ను ఇష్టపడితే ప్రాబ్లం అంటున్నాడు. ఆమె రియాక్ట్ అయింది. తను మగాడు తిరస్కరించలేని ఆకర్షణ గల ఆడదానన్న భావం ఏ మూలనైనా ఉంటే అది మందు నిషాలో నశానానికి అంటుకుంది. ఏం నాకేం తక్కువ? పరిసరాలు టెన్స్గా మాటం గమనించిన సుధాకరే అన్నాడు. నీకేదో తక్కువని నేననడం లేదు మ్యాగీ. భార్యను తప్ప మరో ఆడదాన్ని ఇష్టపడిని ఏకపత్నివ్రతని అంటున్నాను. రామరాజు శ్యాంబాబులు అందిన మందుని ఆక్కుండా తాగడంలో నిమగ్నమై ఉన్నారు. యోగి మరో ఆడపిల్లని ఇష్టపడితే వాళ్ళ ఆవిడ ఖచ్చితంగా డైవర్స్ తీసుకుంటుందని చెబుతున్నాను. ఇక్కడ ఆడపిల్లంటూ వయసు తగ్గించి మ్యాగీని అడ్రస్ చేయడంలో సుధాకర్ ఉద్దేశం ఆమె అహం చల్లబడాలని. అంతే తప్ప నీకేం తక్కువ అంటే ఆమె ఇంకా సంతృప్తి పడినట్టు లేదు. గ్లాస్లో ఉన్నది గబాల నోట్లో వంపుకుంది. నైటీ వెనుక ఉన్న ఆమె శరీరం సలసలా కాగిపోతుంటే ఉబికి ఉద్విగ్నతని అణుచుకుంటూ అడిగింది. ఇంతవరకు యోగేంద్ర భార్యను తప్ప మరే ఆడదాన్ని ముట్టుకోలేదంటావు. ఐ మీన్ ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ కూడా తెలియని మగాడంటావు. నా లెక్క ప్రకారం వాడు పెళ్లిదాకా గాని పెళ్ళయ్యాక గాని భార్యకే పరిమితమైన మగాడు. సుధాకర్ ఖండితంగా అన్నాడు. ఈ ప్రశ్నకి నువ్వు కాదు, యోగి జవాబు చెప్పాలి అన్నాడు రామరాజు మందుకన్నా ఈసారి మ్యాగీకి కృతజ్ఞత వ్యక్తం చేస్తూ. ఎస్ చెప్పాలి, శ్యాంబాబు సపోర్ట్ చేశాడు. యోగేంద్ర మృదువుగా నవ్వాడు. ఇదో పెద్ద ఇష్యూలా చర్చించుకోవడం బాగోలేదు. సూటిగా జవాబు చెప్పు యోగి, రెచ్చిపోయాడు రామరాజు. సుధాకర్ అన్నది నిజం. నాకు ఇంతవరకు నా భార్య తప్ప మరో ఆడది తెలీదు. అవకాశం దొరక్క లేక ఇష్టం లేక? మరో స్నేహితుడు నిలదీశాడు. ఖచ్చితంగా ఏమిటో నాకు తెలీదు. యోగేంద్ర సాలోచనగా చెప్పుకుపోయాడు. కానీ ఒకటి మాత్రం నిజం. అవకాశం దొరకాలి అంటే ముందు డిజైర్ కావాలి. దాని ఇష్టం అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అలాంటిది నాకు లేకపోవడంతోనూ నేను కాలేజీ రోజుల నుంచి అమ్మాయిలకి దూరంగా ఉన్నాననుకుంటాను. అలా అని నాకు ప్రేమలేఖలు రాకుండా పోలేదు. ఒకటి అర నా మీద ఆసక్తిని ప్రదర్శించిన అమ్మాయిలు లేరని కాదు. కానీ నేను అంతగా అటెన్షన్ పే చేయలేదు. అదో ఘనతగా నేను చెప్పుకోవడం లేదు. కానీ భయస్థుడిగా పెరగడమో లేక ఇలాంటి అఫైర్స్ నా భవిష్యత్తుని దెబ్బతీస్తాయన్న ఆలోచనో, మరి మా అమ్మ పెంపకంలో పెరిగిన నేను సిన్సియర్ కొడుకుగానే ఉండిపోయాను. మరి మీ అమ్మ ఆనందించిందా? శ్యాంబాబు తల తిప్పకుండా యాంత్రికంగా అడిగాడు. ఎందుకు ఆనందించదు? సుధాకర్ వాక్యం ఇంకా పూర్తి కాలేదు. కానీ మేము ఆనందించడం లేదు. ఎందుకని? సుధాకర్ అడిగాడు. ఓ అందమైన అఫైర్ గురించి వినే అవకాశం చేజార్చుకున్నాం కాబట్టి. రామరాజు అప్పుడు చూశాడు మ్యాగీని. గదిలో ఉన్న కొలీగ్స్ను కాక బయట చీకట్లోకి చూస్తుంది మ్యాగీ. పాపం మేడం మ్యాగీ షాక్ తిన్నట్టున్నారు. యోగేంద్ర మాటల కన్నా ఈ స్టేట్మెంట్ చిరాకనిపించిందేమో. షటప్ అంది మ్యాగీ. వెనువెంటనే రిలాక్స్ అయ్యింది నిట్టూరుస్తూ. సో యోగేంద్రకి అప్పుడు గాని ఇప్పుడు గాని అలాంటి ఇంట్రెస్టే లేదంటారు. చూడు మ్యాగీ, యోగేంద్ర అన్నాడు. మొత్తం చర్చ అంతా నాకే పరిమితం కావడం కన్నా ఇక్కడ మిగిలిన వాళ్లలో ఎవరి క్యారెక్టర్ ఏమిటో తెలుసుకుంటే బెటరు. నాకు ఉత్సాహంగా ఉంటుంది. అడగటం పాపం అన్నట్లుగా రామరాజు అందుకున్నాడు. నాకు పెళ్లికి ముందు మా ఇంట్లో పని మనిషితో సంబంధం ఉండేది. పెళ్లికి ముందేం కర్మ, ఈ మధ్య మీ ఆవిడకి పని మనిషితో సహా దొరికిపోయావటగా టక్కున అన్నాడు సుధాకర్. ఇప్పుడు నాకు అలాంటి కర్మేం పట్టలేదు ఉడుక్కున్నట్టుగా అన్నాడు రామరాజు. ఏ రేంజ్ పెంచి లాడ్జిలకు వెళ్ళడం మొదలుపెట్టావా? శ్యాంబాబు జోక్యం చేసుకున్నాడు. ఒరే నా వయసు ఇప్పుడు 45, రామరాజు ఉక్రోషంగా అన్నాడు. అంటే ఆడవాళ్లకి మెనోపాజ్ వయసు అన్నమాట అన్నాడు సుధాకర్ రెచ్చగొడుతున్నట్టుగా. దీన్ని బట్టి నువ్వు పూర్తిగా అయిపోయావన్నమాట. అంటే పురుషుడివే తప్ప మగాడివి కాదన్న మాటని.
మరింత వివరంగా చెప్పాడు సుధాకర్. ఇంతమంది ముందు ఈ టైపు చర్చతో రామరాజుకి నిజంగా అహం దెబ్బతింది. అయినా ముందున్న మందు కాస్త ఉత్సాహాన్ని నింపుతుంటే, మెనోపాజ్ అన్నది మగవాళ్ళకి సంబంధించిన పదం కాదని తెలియని నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది అన్నాడు అక్కసును దిగమింగుకుంటూ. అలా కొట్టిపారేయకండి రామరాజు, యోగేంద్ర సున్నితంగా అన్నాడు. స్త్రీలకి రీప్రొడక్షన్ గ్లాండ్స్ పనిచేయడం మానేసే స్థితిని మెనోపాజ్ అన్నట్లే 40-10లో పడ్డాక మగాడికి కొన్ని శారీరక మానసికమైన మార్పులు చోటు చేసుకుంటాయి. దాన్ని ఇంగ్లాండ్లో అయితే వీరోపాజ్ అని, యూరోపియన్ కంట్రీస్లో అయితే ఆండ్రోపాజ్ అని అంటారు. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఆసక్తిగా చూశాడు యోగిని. ఎంబీఏ చేసిన యోగేంద్ర కాలక్షేపం విపరీతంగా చదవడమే కాబట్టి తరచూ ఇలా కొత్త విషయాలు చెబుతుంటే వినడం అందరికీ అలవాటే. అయితే మెనోపాజ్లో స్త్రీల ఓవరీస్ పనిచేయడం మానేసేట్టు మగాళ్ళలో రీప్రొడక్టివ్ సిస్టమ్ పూర్తిగా ఆగిపోదు. కానీ వయసు పెరిగిపోతుందన్న బాధ, నిరాశ, నిస్పృహ, పొటెన్సీలో వచ్చే మార్పు సెక్స్లో కోరికను తగ్గించి ఇంచుమించు నిర్వీర్యుణ్ణి చేస్తుందని సైంటిస్టులు మేల్ మెనోపాజ్ అనడం జరిగింది. ఎవడన్నాడలా? ఈ మధ్యకాలంలో జుట్టు ఊడిపోతుంటే ఇంచుమించు అలాంటి ఆందోళనకు గురై తన మగసిరిని చెక్ చేసుకోవడానికి భార్యని కాక పని మనిషి మీద ప్రయోగం చేయాలనుకున్న రామరాజు ఇక ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు. నిన్నే యోగి, ఎవడన్నాడు అని నిలదీసి అడుగుతున్నాను. నిలదీయక్కర్లేదు, నిశ్చలంగా రామరాజును చూస్తూ అన్నాడు యోగి. 1984 నుండి 1989 వరకు మసాచుసెట్స్ మేల్ ఏజింగ్ స్టెప్ని నిర్వహించారు కొందరు శాస్త్రజ్ఞులు. అందుకు 40 ఏళ్ల వయసు నుంచి 70 ఏళ్ల వయసు దాకా సుమారు 2000 మంది మగాళ్లపై ప్రయోగాలు నిర్వహించి ఈ నిజాన్ని తెలుసుకున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, బట్టతలగా మారుతున్న నెత్తిపై చేయి వేసుకుని చూశాడు రామరాజు. ఇది ముఖ్యంగా మనసుకు సంబంధించిన సమస్య. తర్వాతే శారీరక సమస్యని తేల్చేశారు సైకాలజిస్టులు. అది కూడా 40% మగాళ్లకే వర్తించేది. మిగతా 60% మానసికంగా నిబ్బరంగా ఉన్నవాళ్లు కావడంతోనూ, దాంపత్య జీవితంలో ఫ్రెష్నెస్ని కోల్పోకుండా మేనేజ్ చేసుకోగల తెలివైన వాళ్ళు కావడంతోనూ అలాంటి సమస్యని ఎదుర్కోలేదంటారు. అసలు మానసికంగా మొదలై తర్వాత శారీరకంగా మారే ఈ ఇంపార్టెన్సీ ప్రాబ్లం డాక్టర్ ఇర్విన్ గోల్డ్స్టీన్ ప్రకారం 80% ఆందోళన మూలంగా వచ్చేదే అని, టెన్షన్ ఆర్గానిక్ ఫ్యాక్టర్స్కి కారణమవుతుంది. అదే టెన్షన్ రక్త ప్రసరణలో మార్పు తెస్తుంది. అక్కడి నుంచి వర్రీతో అతిగా సిగరెట్స్ తాగడం, లిక్కర్ ఎక్కువగా తినడం దాకా కంటిన్యూ అయ్యి నరాల శక్తిని క్షీణింపచేసే హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటి ఇబ్బందులు మొదలై ఇంపార్టెన్సీకి దారితీస్తుందని చివరిగా తేల్చేశారు. గబాలను ఓ గుక్క మందు తాగేసిన రామరాజు బహుశా అలాంటి ప్రాబ్లం ఉండని మిగతా 60% మగాళ్లలో నేనొక్కడినయ్యుంటాను అన్నాడు సర్దుకోవడానికి దొరికిన చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేక. కావచ్చు రామరాజు, కానీ మీరు అంటే మీలాంటి మిడిల్ ఏజ్ పర్సన్ అతిగా తాగితే ఆ తాగుడు పొటెన్సీని హత్య చేస్తుందన్న ఓ తీరే ఉంది. యోగి మళ్ళీ అందుకున్నాడు. నేను నమ్మను, ఏదన్నా భరించగలడు గాని మందు మాండమంటే రామరాజుకి మహాచిరాకు. అందులోనూ ఫ్రీగా వస్తే పురుగుల మందు కూడా తాగేసే బాపతు మనిషి అతడు. బ్రిటిష్ రీసెర్చర్ డాక్టర్ మాల్కమ్ ఓ మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. యోగేంద్ర చెప్పడంతో శ్యాంబాబు రియాక్ట్ అయ్యాడు. ఈసారి అదేమిటో చెప్తే విని సంతోషిస్తాను. సంతోషించరు, విని బాధపడతారు. నేనేం మిడిల్ ఏజ్ మనిషిని కాను, జస్ట్ 40 అంతేగా. అది మిడిల్ ఏజ్కి ప్రారంభంగా. అసలు సంగతి ఏమిటో చెప్పండి. ది స్టెడీ డ్రింకర్స్ ఆఫ్ టుడే ఆర్ ది తాజ్ లవర్స్ ఆఫ్ టుమారో. ఇది అన్నది ఇందాక నేను చెప్పిన డాక్టర్ మాల్కమ్, నేను కాదు. ఇక మనం ఇలాంటి టాపిక్స్ ఆపితే బెటర్, చికాకు ప్రదర్శించాడు రామరాజు. అసలు ఏ అలవాట్లు లేనివాడు, భార్యకి విధేయుడిగా బ్రతకాలనుకున్నవాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తన్ను తాను సమర్థించుకుంటాడు. లేదు రామరాజు, అదేదో నిజంలాగే అనిపిస్తుంది అన్నాడు సుధాకర్. ఏ, నీకు అలాంటి ప్రాబ్లం మొదలైందా? మొదలైంది నీకే అని మొన్న మీ పని మనిషి విషయంలో తేలిపోయింది. కానీ ఇలా రెచ్చిపోయి తాగితే మనకి ఆ సమస్య ఖాయమనిపిస్తుంది. అవునవును, నువ్వు అసలే గోపాలకృష్ణుళ్ళ అమ్మాయిల మోజులో పడి తెగ రెచ్చిపోతూ ఉంటావుగా. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. బడలికగా వెనక్కి జారగిలబడ్డాడు రామరాజు. జీవితాన్ని ఎంజాయ్ చేయలేని వాళ్ళు చెప్పే నీతి సూత్రాలను నేను అస్సలు పట్టించుకోను. ఎంజాయ్మెంట్ అంటే ఆఫీస్ నుంచి సరాసరి క్లబ్బులకో పార్టీలకో వెళ్ళి అర్ధరాత్రి దాకా గడపడం కాదు. యోగేంద్ర చురకందించాడు. మరేమిటి, అలాంటి రీక్రియేషన్ ఇంట్లోనే సృష్టించుకోవడం. ఎప్పుడూ ఇల్లే అంటే బోరెక్కిపోదు. దాంపత్య జీవితాన్ని బోరుగా ఫీల్ అయ్యేవాడు ఇంట్లో రీక్రియేషన్ సృష్టించుకోలేని మగాడు. యోగేంద్ర ఖండిస్తున్నట్లుగా అన్నాడు. ఏం, ఆఫీస్ నుంచి సరాసరి ఇలా అర్ధరాత్రి దాకా మీరేవో వ్యాపకాలు సృష్టించుకుంటే భార్య స్థానంలో ఉన్న ఆడది బోర్ ఫీల్ అవ్వదు? మరి ఆ విషయం మీరెప్పుడైనా ఆలోచించారా? అలా కోపంగా చూడటం కాదు, ఓసారి ఆడవాళ్ల కోణంలో ఆలోచించండి. అయితే ఇంటి దగ్గర ఉండి ఏం చేయాలట? బెటర్ ఆఫ్గా సగం శ్రమని పంచుకోండి. ఇద్దరూ కలిసి సరదాగా బయట తిరగండి.
ఎప్పుడూ వంట పెంట అనే ఇరుకు జీవితంలో బ్రతికే భార్యని అడపాదడప రెస్టారెంట్కి సినిమాలకి తీసుకెళ్ళండి. అలాంటి చేంజ్ ఓవర్తో ఆవిడ్ని సుఖపెట్టండి. అప్పుడేమవుతుందట? ఆవిడ మిమ్మల్ని సుఖపెడుతుంది. ఉన్నట్టుండి మ్యాగీ జోక్యం చేసుకుంది. ఆ సుఖం మిమ్మల్ని ఆవిడికి దగ్గర చేస్తుంది. పాతబడిపోతున్న దాంపత్యం ఫ్రెష్గా కొత్తగా ఉండి ఇద్దరి మధ్య మరింత అన్యోన్యతకి దారితీస్తుంది. మీరిలా హఠాత్తుగా ఆ పార్టీలోకి దూకేయడం బాగోలేదు అన్నాడు రామరాజు. నేను ఆడదాన్నే రామరాజు. ఇంతసేపు యోగేంద్ర చెప్పింది మిస్ కాబట్టే భర్తకి విడాకులు ఇచ్చిన దాన్ని. యోగేంద్ర ఆలోచనలతో అతడిపై ఆసక్తి మరింత పెరిగింది. ఆమెకు తెలుస్తూనే ఉంది. అంతెందుకు, అర్ధరాత్రి దాకా తాగిన మీరు ఇంటికి వెళ్ళగానే మీ ఆవిడ ఆనందంగా రిసీవ్ చేసుకుంటుందా? దాని రిసెప్షన్ ఎవరికి కావాలండి? అలా 1-2 సార్లు ఏడుపు ముఖం పెట్టి అల్లా చేసింది కాబట్టే. ఆగాడు రామరాజు. ఏం చేశారు? తలుపు తట్టకుండా బయట అరుగు మీదే పడుకుండిపోయాను. పక్కాల నవ్వేశాడు సుధాకర్. అదేదో గొప్ప మగతనంలాగా నువ్వు మాట్లాడుతున్నావు రామరాజు. లేకపోతే అర్ధరాత్రి దాని ఏడుపులు పెడబొబ్బలు ఎవరు వింటాడు? సో నా సమస్యను అలా పరిష్కరించుకుంటాను. సిగ్గుండాలి అరిచాడు శ్యాంబాబు. మ్యాక్సిమం 3 పెగ్స్ మాత్రమే తాగగలిగే శ్యాంబాబు ఇప్పుడు 6 దాకా తాగి కెరటాల మధ్య నావలా ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. అదే నేనైతే ఏం చేస్తానో తెలుసా? ఆసక్తిగా చూశారంతా. ఒసే కాముడు అని అరుస్తాను. ద్వారం దగ్గర నిలబడి తలుపులు తీస్తుంది. మిసైల్లా లోపలికి దూసుకుపోతాను. పిల్లలు పెళ్ళం నన్ను తేరిపార చూస్తుంటే నేను మాత్రం నేల మీదకి దృష్టి మళ్లిస్తాను. సిగ్గుతోనా? సుధాకర్ అడిగాడు. ఆహా, చిరిగిపోయిన చిన్న కాగితం ముక్క కానీ నేల మీద మా పిల్ల పుస్తకాలు కానీ కనిపిస్తాయేమోనని. ఎందుకు? విస్మయంగా అడిగాడు రామరాజు. పట్టుకుని దులిపేయటానికి. అవును మ్యాగీ, ఆ కాగితం ముక్కని చేతిలోకి తీసుకుని ఇంటిలో నీట్నెస్ లేక ఇల్లంతా తగలబడిపోతుందని అరుస్తాను. పిల్లాడి పుస్తకం హాల్లో ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశాడని గావకేకలు పెడతాను. కావాలని కాల్తో గోడవారినున్న చీపురు కట్టను తోసి ఏదెక్కడ పెట్టాలో తెలియదంటూ మా ఆవిడ మీద విరుచుకుపడతాను. అంతే. ఇక నేను తాగిన మందు సంగతి అడగదు. కాదు, అడిగే ధైర్యం చేయదు. నవ్వేశాడు యోగేంద్ర. కంపెనీ కోసం వచ్చిన అతనికి చాలా చిత్రమైన విషయాలు తెలుస్తున్నాయి. మీకు రామరాజుకు పెద్ద తేడా కనిపించలేదు శ్యాంబాబు. అదేమిటి? సీరియస్గా చూశాడు శ్యాంబాబు. అంతే. రామరాజు గారు భార్య గావుకేకలకి భయపడి బయటే పడుకుంటే మీరు గావుకేకలు పెట్టి భార్యను భయపెడతారు. అంటే ఇద్దరూ అలా ప్రవర్తించేది గిల్టీనెస్తోనే. ఎస్, యోగి చెప్పింది నిజం అంది మ్యాగీ. మరి సుధాకర్ సంగతి అడగలేదు? శ్యాంబాబు కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.